హే గైస్, ఎలా ఉన్నారు? సో మనలో చాలా మంది బట్టలేసుకుంటారు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అరే పవన్, మనలో చాలా మంది బట్టలేసుకుంటారేంటి? అందరూ బట్టలేసుకుంటారు కదా, ఎవడు ఇప్పుకొని తిరగడు కదా. సారీ, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. మనలో చాలా మందికి బట్టలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బట్టలు అంటే పిచ్చి. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే అందరిలాగా రొటీన్గా ఏ బ్లాక్ షర్టో బ్లూ జీన్సో లేదా ఏ ప్లెయిన్ షర్టో చెక్ షర్టో ఇలాంటివి అయితే అసలు షాపింగ్ చేయను. నేను సెలెక్ట్ చేసుకునే బట్టలు ఎలా ఉంటాయంటే, నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 10 మంది కాదు కదా, 1000 మందిలో కూడా నేను వేసుకునే బట్టలు స్టాండర్డ్ అవ్వాలి. సో నా అలానే చాలా మందికి ఆ మైండ్ సెట్ ఉంటుంది. నేను వేసుకునే బట్టలు ఇంకెవడు వేసుకోకపోతే బాగుండు, నేను కొంచెం లైక్ యూనిక్గా షాపింగ్ చేయాలి, అండ్ నేను కొంచెం స్టాండర్డ్ అవ్వాలి, ఇలాంటి మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళ కోసమే ఈ బ్లాగ్, అండ్ ఎస్పెషల్లీ గుంటూరులో ఉండే అబ్బాయిల కోసం కూడా. లాస్ట్ 1 వీక్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను కంటిన్యూస్గా ఒక రీల్ అయితే వస్తుంది. రోజుకి ఒక్కడైనా ఎవడో ఒకడు పంపిస్తున్నాడు. ఏంట్రా రోజు పంపిస్తున్నారు, ఏంటి ఆ రీల్ ఏంటి అని చెప్పి తీరా వెళ్ళి చూస్తే ప్యాలెట్ అని ఒక క్లాతింగ్ స్టోర్. మీరు కూడా ఫస్ట్ ఆ రీల్ చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరు గుంటూరులో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్న ప్యాలెస్ స్టోర్ ని విజిట్ చేయండి. ఒక్కసారి స్టోర్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కలెక్షన్ ని డీటెయిల్ గా చూడండి. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. చాయిస్ మీ చేతుల్లో ఉంటుంది, కానీ ఒకసారి మీరు ప్యాలెట్ చూసాక మీ చాయిస్ మాత్రం చేంజ్ అవుతుంది. రీల్ చూసారా? తను ఆ రీల్ లో ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, ఏంటి నిజంగా ఆ స్టోర్ లో అంత గొప్ప కలెక్షన్ ఉంటుందా అని చెప్పి లైక్ నేను ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి వెళ్ళాను. ఆ స్టోర్ లో ఉన్న కలెక్షన్ చూసాక నా రియాక్షన్ ఏంటి తెలుసా? వాళ్ళ కలెక్షన్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. నేను రెగ్యులర్ గా గుంటూరులో వెస్ట్ సైడ్ అండ్ ఈ లైఫ్ స్టైల్ స్టోర్ లో షాపింగ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అక్కడే కొంచెం ఈ బ్యాగీ అవుట్ఫిట్స్, ఓవర్ సైజ్ అవుట్ఫిట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్యాలెట్ కలెక్షన్ చూసానో ఇంకా ఈ వెస్ట్ సైడ్ లైఫ్ స్టైల్ లో షాపింగ్ తగ్గిస్తే బెటర్ అనిపించింది. కళ్ళు మూసుకుని ప్యాలెట్ లో షాప్ చేయొచ్చు. నువ్వు ఊరుకోవే, కళ్ళు మూసుకుని ఎలా ప్యాలెట్ లో షాప్ చేస్తావు అని మీరు అడగచ్చు. అరే నిజంగా రా, ప్యాలెట్ స్టోర్కి వెళ్ళి కళ్ళు మూసుకుని ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇలా తీసి ఇలా చూస్తే సెలెక్ట్ చేసుకున్న ప్రతి షర్ట్ బాగుంది. పైగా ప్యాలెట్ కలెక్షన్ లో చాలా కలెక్షన్ వరకు షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, జాకెట్స్ కానీ ఏవైనా అన్ని 1 on 1 పీసెస్. 1 on 1 పీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ షర్ట్ ఉందనుకోండి, ఇది సేమ్ టీ షర్ట్ నీకు ఇంకో సైజులో కావాలన్నా, ఇంకో కలర్లో కావాలన్నా దొరకదు. ఇంకా చాలు, ఆ స్టోర్ గురించి కొంచెం ఎక్కువ చెప్పినా మీరు నన్ను తిట్టినా తిడతారు, కొట్టినా కొడతారు. ఫస్ట్ అయితే ఆ స్టోర్కి వెళ్ళి వాళ్ళ కలెక్షన్ చూపిస్తాను. లైక్ నేను ప్రీవియస్గా విజిట్ చేశాను, సో కొన్ని క్లిప్స్ అండ్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. లైక్ ఇప్పుడు ఆ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. Shut up and sit down. సో ఫస్ట్లీ మీకు షర్ట్స్ కలెక్షన్ చూపిస్తాను. 1, 2 కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే కొన్ని షర్ట్స్ పర్సనలీ నచ్చాయి. మనం రెగ్యులర్గా టీ షర్ట్స్కి బ్యాక్ ప్రింట్ చూస్తుంటాం, బట్ షర్ట్స్కి బ్యాక్ ప్రింట్ లైక్ కొంచెం కొత్తగా ఉంది అండ్ లైక్ కొంచెం యూనిక్గా ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఈ బ్లూ కలర్ ఫ్లోరల్ షర్ట్ అయితే నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. లైక్ పట్టుకుంటే లైక్ ఇది ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ ఎంబ్రాయిడరీస్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని షర్ట్స్కి అయితే క్యాజువల్ షర్ట్స్ కావచ్చు, ఏవైనా లైక్ కలర్స్ కానీ, ప్రింట్ కానీ, ఎవ్రీథింగ్ వాస్ సటిల్గా ఉన్నాయి. అండ్ ఈ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ షర్ట్ అయితే ఎవ్రీథింగ్ వాస్ నైస్. దీని మీద ఒక డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట. నాకైతే కొన్ని షర్ట్స్ పర్సనల్ నచ్చాయి, సో అవి ట్రైల్ చేశాను. ఈ షర్ట్కి ఆ జిప్పర్ కానీ, ఆ పాకెట్ కానీ ఎవ్రీథింగ్ వాస్ నైస్. కొంచెం యూనిక్గా అనిపించింది నాకు. ఈ షర్ట్ అయితే పర్సనల్లీ నా ఫేవరెట్. అండ్ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో అది షర్ట్స్ గురించి. షర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. వాటి ప్రైసింగ్ వచ్చేసి 800 నుంచి 1500 లోపలనే ఉన్నాయి. సో ఇట్స్ క్వైట్ వర్త్ యాక్చువల్లీ. సో ఇప్పుడైతే టీ షర్ట్స్ చూద్దాం. టీ షర్ట్స్ కలెక్షన్ ఎలా ఉంది అవన్నీ చూద్దాం, ఓకేనా? టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. 1, 2 కాదు, ఎన్నెన్నో కలర్స్, ఎన్నెన్నో ప్రింట్స్. ఈ పఫ్ ప్రింట్స్ చాలా బాగున్నాయి. కొన్ని టీ షర్ట్స్ వాటి యాసిడ్ వాష్ కానీ అండ్ వాటి కలర్ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ వాస్ నైస్. అండ్ ఇదైతే నియాన్ కలెక్షన్. నాకైతే టీ షర్ట్స్ లో నియాన్ కలెక్షన్ చూడటం కొంచెం కొత్త. లైక్ ఇదైతే ఒక రేడియం ఫీలింగ్ వచ్చింది. అండ్ హియర్స్ ద మెయిన్ పార్ట్, జాకెట్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి. 1, 2 కాదు, ఎంతో కలెక్షన్ ఉంది. చూసిన ప్రతివి కొనాలనిపిస్తుంది. జాకెట్స్, షాకెట్స్ ఎవ్రీథింగ్ వాస్ నైస్. సో ఫస్ట్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ డెనిమ్ జాకెట్. చాలా బాగుంది. అండ్ ఇది జాకెట్ ఏంటో తెలియదు, అందుకే లోపలే ఉందని చూస్తున్నాను. అండ్ ఈ ఆలివ్ గ్రీన్ జాకెట్ అయితే నాకు పర్సనలీ చాలా బాగా నచ్చాయి. సో నచ్చినవి అయితే కొన్ని ట్రైల్ చేశాను. ఆ ట్రైల్ చేసినవి మీకు చూపిస్తున్నాను. సో ఇది చూడగానే చాలా లైట్ వెయిట్ అనిపించింది. అండ్ దీని క్వాలిటీ లైక్ పట్టుకొని వస్తున్నాను, చూడగానే అర్థమవుతుంది. ప్రతి క్లాతింగ్ స్టోర్ లో 1, 2 పీసెస్ నచ్చుతాయి, కానీ నాకు ఈ క్లాతింగ్ స్టోర్ లో వేసుకున్న ప్రతివి, చూసిన ప్రతివి నచ్చుతున్నాయి. అందుకే కొన్ని వేసుకున్నాను. ఈ ఆలివ్ గ్రీన్ జాకెట్ చాలా బాగుంది. ఇందుకు అన్ని గ్రీన్ వైపు వెళ్ళిపోతున్నాయి. అగైన్ మళ్ళీ గ్రీన్. ఈ గ్రీన్ స్వెట్ షర్ట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి లైక్ ఒక బ్లూ కలర్ యాసిడ్ వాష్ స్వెట్ షర్ట్, దీని మీద ఒక డిటిఎఫ్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇది కూడా బాగుంది. నాకైతే స్వెట్ షర్ట్స్ కలెక్షన్ లో ఈ రెడ్ స్వెట్ షర్ట్ చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1100 1200 ఉంది. చాలా రిలాక్స్డ్ ఫిట్ ఇది. ఇంకా ప్యాంట్స్ విషయానికి వస్తే ఆనెస్ట్లీ నాకైతే జీన్స్ మాత్రమే నచ్చాయి, ఇంకేం నచ్చలేదు. ఈ బ్లూ కలర్ ఫేడెడ్ జీన్స్ చాలా బాగుంది. వాళ్ళ దగ్గర టాప్ వేర్ కలెక్షన్ అదిరిపోయింది, బట్ బాటమ్ వేర్ కలెక్షన్ ఓకేగా ఉంది.
అగైన్ ఈ బ్లాక్ జీన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు, ఓకేగా ఉంది. సో ఇది ప్యాలెట్ స్టోర్ కలెక్షన్ మీద నా రివ్యూ. ఇది రివ్యూ మాత్రమే, ప్రమోషన్ ఏం కాదు. వాళ్ళేం నాకు రూపాయి కూడా ఇవ్వరు. మై రేటింగ్ వుడ్ బి 7/10 వాళ్ళ కలెక్షన్ మీద. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ స్టోర్కి వెళ్ళాలో కింద కామెంట్స్ లో చెప్పండి. ఓకేనా? సరేనా? మళ్ళీ కలుద్దాం.